హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌వి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను టోటల్ 5 ట్రేడ్స్ ఇచ్చాను. 5 ట్రేడ్స్‌లో 4 ప్రాఫిట్ బుకింగ్, ఒకటొచ్చేసి లాస్. లాస్ అంటే యాక్చువల్‌గా అది లాస్ కాదు. బట్ అకార్డింగ్ టు అవర్ మార్కెట్ రూల్, అనాలిసిస్ రూల్ మనం స్టాప్ లాస్ తీసుకోవాల్సి వచ్చింది. దానికి రీజన్ కూడా చెప్తాను నేను. ఓకే. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి ప్రాఫిట్ బుకింగ్, సెకండ్ ట్రేడ్ వచ్చేసి ప్రాఫిట్ బుకింగ్, అండ్ థర్డ్ ట్రేడ్ వచ్చేసి ప్రాఫిట్ బుకింగ్, ఫోర్త్ ట్రేడ్ వచ్చేసి ప్రాఫిట్ బుకింగ్, అండ్ ఫిఫ్త్ మన రికవరీ గ్రూప్ ఉంది వాట్సాప్లో, నా పర్సనల్ గ్రూప్. దాంట్లో కూడా మనకు ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. దీని లోపల లాస్ ఎందుకు బుక్ చేసాము అంటే, అకార్డింగ్ టు మార్కెట్ రూల్, ఎడ్యుకేషన్ రూల్ ఏంటి అంటే, ఎప్పుడైనా మనం ఒక ట్రేడ్ తీసుకున్నప్పుడు దానిలో, ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ కాల్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాం, ఆ పాయింట్ లో అనేది బ్రేక్ చేస్తే మనం లాస్ అనేది తీసుకోవాలి. అది ఫస్ట్ రూల్. ఎప్పుడైనా బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర కూర్చున్నాం, ఆ బ్రేక్ డౌన్ హై బ్రేక్ చేస్తుంటే మనము అక్కడ స్టాప్ లాస్ అనేది తీసుకోవాలి. అది మార్కెట్ దాని తర్వాత ఎటు అయినా వెళ్ళనివ్వండి. బట్ వాట్ ఈస్ అవర్ రూల్? ఫాలో ది రూల్. సో మార్నింగ్ ఏమైంది అంటే, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్, ప్రీవియస్ బ్రేక్ డౌన్ మీద రెడ్ గ్రీన్ సాలిడ్ క్యాండిల్ అనేది ఇక్కడ క్లోజ్ చేసింది. కనిపించిందా? క్లోజ్ చేసింది కాబట్టి నేనేం చేశాను అంటే, మార్నింగ్ టైం చూడండి, 9:20 AM, అంటే దాన్ని బ్రేక్ చేస్తుండగానే ట్రేడ్ అనేది తీసుకున్నాను. దానివల్ల ఏమైంది అంటే, మార్కెట్ మీదికి వెళ్ళినట్టు వెళ్ళింది, నియర్ టు టార్గెట్స్ వెళ్ళింది, బట్ టార్గెట్ అనేది ఇవ్వలేదు. దాని తర్వాత ఇమీడియట్ ఫాల్ అయ్యి ప్రీవియస్ డైరెక్ట్ బ్రేక్అవుట్ కి వెళ్ళి రిట్రేస్ అయింది. రిట్రేస్ అయిన తర్వాత నేను ఏం చేశాను అంటే, స్టాప్ లాస్ అనేది తీసుకున్నాను. ఎంతలో స్టాప్ లాస్ తీసుకున్నాను? ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఎంట్రీ అనేది ఎక్కడ? ఎంట్రీ అనేది 7:15 అనుకుందాం. 7:10 ఎందుకు, 7:15 అనుకుందాం. 7:85 దగ్గర వెళ్ళిపోయాము. ఇక్కడ ఒక 30 పాయింట్స్ మైనస్ తీసుకొని వెళ్ళిపోయాను. ఓకే. ఇప్పుడు దాని తర్వాత ఏం జరిగింది? నాకెందుకో బ్యాంక్ నిఫ్టీ అనేది వాళ్ళకి కలిసి రాలేదు. సో నేనేం చేశానంటే షిఫ్ట్ అయిపోయాను. నేను షిఫ్ట్ అయిపోయి ఏం చేశాను అంటే, సింపుల్ గా సెన్సెక్స్ లోకి వెళ్ళిపోయాను. సెన్సెక్స్ లోకి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ, మీరు నా సెకండ్ ట్రేడ్ చూసుకున్న ప్రాఫిట్ బుకింగ్ ఉంది, నా థర్డ్ ట్రేడ్ చూసుకున్న ప్రాఫిట్ బుకింగ్ ఉంది, నా ఫోర్త్ ట్రేడ్ చూసుకున్న నా ప్రాఫిట్ బుకింగ్ ఉంది నా పర్సనల్ గ్రూప్ లో. ఓకేనా? నా ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ కూడా దీని లోపలనే ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, సెకండ్ ట్రేడ్ టైమింగ్ చూడండి, 9:22 AM. 9:22 AM అంటే ఇదే కదా, 9:22 AM. రీటెస్ట్, ఇక్కడ రీటెస్ట్ అయినట్టు నాకు అనిపించింది. దాని పక్కన నాకు ఇండిసిజన్ క్యాండిల్ కూడా కనిపించింది కాబట్టి నేను దీని తర్వాత ఇమీడియట్ గా ట్రేడ్ ప్రొవైడ్ చేశాను. థర్డ్ ట్రేడ్ చూడండి, 9:53 AM, అంటే ఇదే క్యాండిల్ కదా, ఇండిసిజన్ క్యాండిల్, ట్రేడ్. అండ్ ఫోర్త్ ట్రేడ్ చూడండి, 11:46 AM. 11:46 AM ఎందుకు అంటే, ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్ లెవెల్ బ్రేక్ చేసి రీటెస్ట్ ఇచ్చింది. ఇక్కడ కనిపించిందా? ఇది 11:30 క్యాండిల్. ఇక్కడ టైం చూసుకోండి, 11:46. ఈ క్యాండిల్ ఎలా క్లోజ్ చేసిందో అప్పుడే ట్రేడ్ ఇచ్చాను. అండ్ సెకండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చినట్లయితే, బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్ అంటే ఫస్ట్ క్యాండిల్ లో లెవెల్, ఫస్ట్ క్యాండిల్ ది బ్రేక్ అయితే రీటెస్ట్ రివర్సల్ అనేది చేయాలి. ఇది మన ఫస్ట్ అండ్ సెకండ్ సీజన్ లో ఉంది. 15 మినిట్స్ ఫస్ట్ గ్రీన్ క్యాండిల్, రెడ్ తర్వాత గ్రీన్ అయినా కానివ్వండి, డైరెక్ట్ గ్రీన్ అయినా కానివ్వండి. ఇక్కడ కనిపించిందా? ఇది సెన్సెక్స్ లో వచ్చింది ఇలా అనాలిసిస్. ఈ అనాలిసిస్ ఏమో మనకు బ్యాంక్ నిఫ్టీలో వచ్చింది. సో ఇలా కూడా మనకు ఇవాళ వర్కౌట్ అయింది, ఇవాళ కూడా ఇలా వర్కౌట్ అయింది. సో ఈ పీడిఎఫ్ లో నేను ప్రాపర్ గా చూపించాను. సో దట్స్ వై మనకు రీటెస్ట్ రివర్సల్ అనేది బ్యాంక్ నిఫ్టీలో కూడా సక్సెస్ అయింది, సెన్సెక్స్ లో కూడా సక్సెస్ అయింది. ఇలా మనం ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ లో క్లోజ్ చేసేసాం. ఓకే. సో ఫ్రెండ్స్, ఆల్ నేను ట్రేడ్స్ చూపించేది, ఆల్ ట్రేడ్స్ చెప్పేది ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. నా పర్సనల్ గ్రూప్ వచ్చేసే దానికి డిఫరెంట్ కాస్ట్ ఉంటుంది, బట్ ట్రేడ్స్ అనే ఎడ్యుకేషనల్ పర్పస్. ఓకే. అండ్ ఇప్పుడు ఇక్కడ మనకు మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే, మార్కెట్ లో రేపు ఫ్రైడే మ్యాక్స్ టు మ్యాక్స్ మార్కెట్ ఏముంటది, పాజిటివ్ ఉండడానికి అది చూస్తుంది. ఓకే. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫ్రైడే మార్కెట్ ఎప్పుడైనా పాజిటివ్ అనిపించింది అనుకోండి, మీరు దానిలో డైరెక్షనల్ ట్రేడే చేయాలి. వితౌట్ డైరెక్షనల్ ట్రేడ్ చేయొద్దు. డైరెక్షనల్ ట్రేడ్ ఎలా? ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే, డైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది, ఇక్కడ చూసుకున్న డైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది. ఈ రెండు బ్రేక్ డౌన్ పాయింట్స్ ని మార్కెట్ ఏం చేయాలి అంటే, లెవెల్ బ్రేక్ చేసి ఇక్కడ రీటెస్ట్ రివర్సల్ ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చిన పాజిబుల్ ఉండదు, ఇక్కడ ఇచ్చిన పాజిబుల్ ఉండదు. ఎందుకంటే మార్కెట్ లో ఇక్కడ రీటెస్ట్ ఇచ్చిన రిజెక్షన్ అనేది ఇక్కడ ఉంటది కదా ఇమీడియట్.
సో ఇంపార్టెంట్ అయిన లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో అంటే ఫర్ రీటెస్ట్ రివర్సల్ ఫర్ బయింగ్ 59,433. ఇప్పుడు గ్యాప్ డౌన్ అయితే మనం ఏం చేసేది లేదు, అండ్ గ్యాప్ డౌన్ అయితే మనం ఏం చేయలేము కూడా. ఫర్ అన్ ఎగ్జాంపుల్ గ్యాప్ డౌన్ అయ్యింది అనుకోండి బ్యాంక్ నిఫ్టీలో, ఇది వచ్చేసి ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లాగా వర్కౌట్ అవుతుంది. అంటే ఇప్పుడు బ్రేక్అవుట్ కదా, బ్రేక్ చేసి మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో ఇక్కడ రీటెస్ట్ రివర్సల్ అనేది జరిగే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఫర్ సెల్లింగ్ మన డిసిజన్ వచ్చేసి 59,144 ఉండాలి, ఫర్ బయింగ్ 59,433 ఉండాలండి. ఓకేనా? అండ్ నిఫ్టీ 50 అనాలిసిస్ చూసుకున్నట్లయితే నిఫ్టీ 50లో సింగిల్ ప్రీవియస్ బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది, అది ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ కి వెళ్ళి స్టార్ట్ అయ్యింది. ఓకేనా? సో ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ కూడా మనకి ఇక్కడ ఉంది, అండ్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ వచ్చేసి మనకు యాజ్ ఎ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లాగా పనిచేస్తుంది. ఓకేనా? అండ్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ వచ్చి డైరెక్ట్ బ్రేక్ డౌన్ లాగానే పనిచేస్తుంది. సో ఇంపార్టెంట్ అండ్ లెవెల్ వచ్చేసి ఇది 25,950 అండ్ 25,909. ఈ రెండు లెవెల్ బ్రేక్ చేసి మీదికి వెళ్ళి బయ్యింగ్ ఇస్తేనే బయ్యింగ్, కానీ ఈ రెండు లెవెల్ బ్రేక్ చేయట్లేదు అంటే మీరు బయ్యింగ్ అనేది తీసుకోవద్దు. మ్యాక్స్ టు మ్యాక్స్ సైడ్ వే బయ్యింగ్ ఉన్న ప్రీమియం మెల్టింగ్ అనేది ఎక్కువ అంటే ఎక్కువ ఉంటది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. సెల్లింగ్ వెళ్ళాలి అంటే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ నుంచి వాళ్ళ సపోర్ట్ తీసుకుంది కదా, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కదా, ఈ పాయింట్ ని ఇలా గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేసినట్లు రెడ్ క్యాండిల్ బ్రేక్ చేసి ఇలా ట్రేడ్ ఇస్తే ట్రేడ్, అది రేపు పాజిబుల్ కాదా అది పై వాడికి తెలుసు. బట్ రేపు మార్కెట్ లో అనాలిసిస్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ప్రీ మార్కెట్ అనాలిసిస్. ఓకే? అండ్ సెన్సెక్స్ లో వచ్చేసి, సెన్సెక్స్ లో కూడా సేమ్ నిఫ్టీ లాగానే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ అనేది కంటిన్యూస్ టెస్ట్ చేస్తుంది. కనిపించిందా? 1 2 3 4 5. ఇప్పుడు ఈ లెవెల్ ని సాలిడ్ గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసి దాన్ని వెయిట్ చేసి రీటెస్ట్ రివర్సల్ అవుతుందా లేదా అని చూడాలి. రీటెస్ట్ రివర్సల్ అవుతే పాసిబిలిటీ ఆఫ్ ఎ ట్రేడ్ బయింగ్ సైడ్. రీటెస్ట్ రివర్సల్ కాకపోతే ఇవాళ సపోర్ట్ తీసుకున్న ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ని బ్రేక్ చేసింది కదా, రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ చేయాలి. ఎవ్రీ టైం మార్కెట్ స్టార్ట్ అవ్వగానే ట్రేడ్ తీసుకోవద్దు, వెయిట్ ఫర్ ఆపర్చునిటీ. మార్కెట్ ఆపర్చునిటీ ఇస్తే తీసుకోండి, మీరు తీసుకొని మార్కెట్ అలా వెళ్ళాలి అని ఆలోచించకండి, దానివల్ల లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. నిఫ్టీ నేను అవాయిడ్ చేస్తాను, నిఫ్టీలో నాకు నచ్చదు. బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఇస్ గుడ్ ఫర్ ఇంట్రాడే ట్రేడింగ్. ఎలా అయినా డబ్బులు సంపాదించాలి, అది నిఫ్టీ అనే ఇంపార్టెంట్ లేదు, బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ కూడా చేసుకోవచ్చు. నిఫ్టీ కూడా ఇంపార్టెంట్, మీరు ఎవరైనా నిఫ్టీ చేసి చేసుకోవచ్చు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి, మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి అంటే ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ వీడియోస్, ఇప్పుడు నేను రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా, ఇప్పుడు కూడా మీరు వీడియో చూస్తున్నారు, దీని డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటది, ఆ లింక్ తోనే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వాలి మీరు. ఓకే? అండ్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా నాకు పక్కన కనిపిస్తున్న మొబైల్ నెంబర్ కి మీరు నాకు మెసేజ్ పెట్టండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా నేను క్లియర్ చేస్తాను. వాట్సాప్ లో డైరెక్ట్ కాల్ కూడా చేయొచ్చు. బట్ వేరే ఎవరైనా ఎంఎస్బి ట్రేడ్స్ అని మీకు కాల్ చేసినా, వేరే నెంబర్ తో కాల్ చేసినా, మాట్లాడినా నమ్మకండి, ప్లీజ్ నమ్మకండి. మీరు మన డిస్క్రిప్షన్ లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్ తోనే మీరు జాయిన్ అవ్వండి. మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.